బేలమండల కేంద్రంలోతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్న అధికారులు పట్టించుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారులు పట్టించుకోకపోవడంతో పగలు రాత్రి అనే తేడా లేకుండా యువత మద్యం మత్తులో జోగుతున్నారు. చదువుకునే వయసులో మద్యానికి బానిసలై జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో వీడీసీల పేరుతో ఆయా గ్రామాల అభివృద్ధి పేరు మీద వారే టెండర్లు వేసి మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. లేని యెడల మహిళలతో కలిసి పెద్ద ఎత్తున బెల్ట్ షాపులపై దాడులు చేస్తామని హెచ్చరించారు. మండలంలో మండల కేంద్రం ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, పాత్రికేయులు ఉన్నారు, మీడియా ఉంది. అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఇక్కడ విచ్చలవిడిగా బెల్ట్ షాప్ నడపడం జరుగుతుంది. ఈ బెల్ట్ షాప్ చూడండి, బెల్ట్ షాప్ మాదిరిగా లేదు, వైన్ షాప్ మాదిరిగా ఉంది. దీనిపైన ఎటువంటి అధికారులు కూడా చర్య తీసుకోవడం లేదు. దీనికి రాజకీయ నాయకుల అండదండలతో వీళ్ళు నడుపుతున్నారు. కొందరు వ్యక్తులు కూడా ఇంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. వారి పేర్లు చెప్పదలుచుకోలేదు నేను. కాకపోతే ఈయనకే స్వతహాగా దాదా కొనతో బట్టి కూడా వాళ్ళు దాటేస్తున్నారు. దీంట్లో మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తున్నా నేను. దీనిపైన పూర్తి దర్యాప్తు చేసి ఇట్లాంటి దాదాపు 10 బెల్ట్ షాపులు ఇక్కడ ఉన్నాయి బేలాలో.